శశిరేఖ వంటింటికి స్వాగతం. ఈరోజు బొబ్బట్లు తయారు చేసుకుందాం. మనలో చాలామంది బొబ్బట్లని మైదా పిండితో తయారు చేస్తారు, కానీ మీరు ఒకసారి గోధుమ పిండితో చేసి చూడండి. ఇకపైన ఎప్పుడు మీరు గోధుమ పిండితోనే చేస్తారు మీరు బొబ్బట్లు ఎప్పుడు చేసినా, ఎందుకంటే ఇవి మైదా పిండితో చేసిన వాటితో ఏమాత్రం తీసిపోవు. గోధుమ పిండితోనే టేస్టీగా ఎలా తయారు చేయాలో ఈరోజు మనం చూద్దాం. ఓకే, దీనికోసం 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను. 1 కప్పు శనగపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి ఒక అరగంట నానబోసి ఆ తర్వాత దాంట్లో నీళ్లు పోసి ఉడికించాలి. శనగపప్పు 1 కప్పు తీసుకున్నాం కాబట్టి బెల్లం కూడా 1 కప్పు తీసుకోవాలి. కొద్దిగా నూనె తీసుకోవాలి. నేను ఇక్కడ కోకోనట్ ఆయిల్ వాడుతున్నాను. మీరు ఏ నూనె అయినా వాడచ్చు. బొబ్బట్లు వేయించడానికి కొద్దిగా నెయ్యి తీసుకోండి. ఒక 4-5 ఏలకులు తీసుకుని తొక్కలు తీసేసి గింజల్ని మెత్తగా పొడి కొట్టుకోవాలి. శనగపప్పులో నీళ్లు పోసి ఆ గిన్నెని తీసి కుక్కర్లో పెట్టి కుక్కర్ ఆన్ చేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. ఉడికాక శనగపప్పు బద్దని వేళ్ల మధ్య పట్టుకుని చిదిపితే చితికిపోవాలన్నమాట. ముందుగా 1 టీ స్పూన్ నెయ్యి తీసుకుని ఈ గోధుమ పిండిలో కలిపేయండి. షాపులో కొనే గోధుమ పిండిలో 50% దాకా మైదా పిండి కలిసే ఛాన్స్ ఉంది. నేను ఇక్కడ దగ్గరలో లోకల్ ఆర్గానిక్ ఫార్మ్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి ఆర్గానిక్ గోధుమలు కొని గ్రైండ్ చేసుకుంటాను. మీరు నా వీడియోలు రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళైతే మీకు తెలిసే ఉంటుంది. ఇవన్నీ ఇంతకుముందు నేను వీడియోలో చూపించాను. గ్రైండ్ చేసుకున్న తర్వాత దాన్ని జల్లించను. జల్లిస్తే పొట్టు అంతా బయటికి పోతుంది, కానీ మనకు ఆ పొట్టు బాగా అవసరం కాబట్టి ఆ పొట్టుతో పాటే నేను చపాతీలు అవి చేసుకుంటాను అనమాట. అదే పిండి నేను దీనికి వాడుతున్నాను. అవకాశం ఉన్నవాళ్ళు మీరు కూడా ఇలా చేసుకోవచ్చు. నెయ్యి అంతా కలిసాక 1 కప్పు కొబ్బరి పాలతో పిండి కలిపేయండి. మీరు మామూలు పాలైనా వాడచ్చు. కొబ్బరి పాలతో పిండి కలిపేశాక ఆ పైన సరిపడినన్ని నీళ్ళు పోసి పిండి మెత్తగా కలపండి. ఈ పిండి ఎలా ఉండాలంటే చపాతీ పిండి కన్నా మెత్తగా ఉండాలి. పిండి అంతా కలిపేసిన తర్వాత దానిపైన కొద్దిగా నూనె వేసి మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక అరగంట గంట సేపు నాననివ్వాలి. పప్పు ఉడికింది, కుక్కర్ ఆఫ్ చేశాను. పప్పు చల్లారేలోగా యాలకులు పొడి కొట్టుకుని పక్కన పెట్టుకున్నాను. బెల్లాన్ని ప్యాన్లో తీసుకుని అది కూడా రెడీగా ఉంచుకున్నాను. ఆ తర్వాత బొబ్బట్లు ఒత్తుకోవడానికి పార్చ్మెంట్ పేపర్ తీసుకుని కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి, శనగపప్పు బాగా ఉడికింది. నేను అనుకున్న దానికన్నా కొంచెం ఎక్కువే ఉడికింది. ఇక్కడ పప్పులో నీళ్ళన్నీ వడగొట్టి పప్పుని విడిగా తీసుకోవాలి. ఈ వడగట్టగా వచ్చిన నీరుని పారిపోయకండి. దీంట్లో చారు పెట్టుకుంటే మనం చాలా బాగుంటుంది. బొబ్బట్ల చారు అంటారు దీన్ని. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వేడివేడి పప్పుని తీసుకెళ్ళి బెల్లం మీద వేసేయండి. పప్పుని పొటాటో మెషర్తో కానీ గరిటతో కానీ మెత్తగా నలిపేయండి. అక్కడక్కడ కొంచెం పలుకున్నా కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఇక్కడ నా పప్పు బాగా మెత్తగా ఉడికింది కాబట్టి నేను జస్ట్ మాష్ చేసేస్తున్నాను. కానీ కొద్దిగా గట్టిగా ఉడికితే కనుక దాన్ని మీరు గ్రైండ్ చేసి ఆ గ్రైండ్ అయిన పప్పును తీసుకొచ్చి బెల్లంలో కలపాలి. ఈ పప్పు బెల్లము 2 బాగా కలిసినాక దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించండి. బెల్లంలో నేను నీళ్లు పోయలేదు, కానీ ఈ పప్పులో మిగిలిన నీళ్ళతో ఇది ఇంత మెత్తగా అయింది. ఇదంతా ఉడకడానికి ఒక 5 నిమిషాలు పడుతుంది. స్టఫింగ్ కొంచెం దగ్గర పడుతుంది. యాలక పొడి కూడా వేసేసి కలుపుతూ ఉండండి. మాడిపోకుండా చూసుకోండి. దీని టెక్స్చర్ చూడండి, చాలా కరెక్ట్గా ఉంది. ఇంతకన్నా మెత్తగా పేస్ట్గా చేయొద్దు. ఇది చాలా కరెక్ట్ టెక్స్చర్లో ఉందన్నమాట. ఇప్పుడు డార్క్ కలర్ బెల్లంలో మొలాసిస్ శాతం ఎక్కువగా ఉంటుంది. అది హెల్త్కి మంచిది. వీలైతే అది వాడండి. ఇది మన గోధుమ పిండి బొబ్బట్లకి మంచి టేస్ట్ని ఇస్తుంది. ఈ స్టఫింగ్ చూడండి బాగా దగ్గర పడింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టి పడుతుంది. ఈ పిండి అంతా చల్లారాక కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకుని మీకు కావలసిన సైజులో ఉండలు చేసుకుని పక్కన పెట్టుకోండి. నేను మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా మీడియం సైజులో చేస్తున్నాను. ఈ పిండినే మనం బొబ్బట్ల స్టఫింగ్ అని బొబ్బట్ల పూర్ణం అని అంటాము. ఈ ఉండలు చల్లారాక కొంచెం గట్టి పడ్డాయి చూడండి.
ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుందన్నమాట. ఈ కొలతలకి ఈ సైజు ఉండలు 17 అయ్యాయి. అరచేతికి నూనె రాసుకుని ఈ నానిన పిండిని కొద్దిగా చేతిలో పెట్టి కొంచెం ఒత్తండి. అప్పుడు ఈ ఒక ఉండను తీసుకొచ్చి మధ్యలో పెట్టి చుట్టూ పిండితో మూసేయండి. పైన ఎక్స్ట్రా వచ్చిన పిండిని తీసేసేయండి. ఈ ఉండను మళ్ళీ చేతిలోకి తీసుకుని ఒకసారి రౌండ్గా చేసేయండి. ఇప్పుడు ఈ ఉండని నూనె రాసిన పార్చ్మెంట్ పేపర్ మీద పెట్టి చేతితో ఒత్తండి. ఒకే చోట ఒత్తకుండా చుట్టూ ఒత్తుతూ ఉన్నారంటే యూనిఫామ్గా వస్తుంది, స్ప్రెడ్ అవుతుంది. ఈ బయటికి ఎక్స్ట్రా వచ్చిన పిండిని మీరు కావాలంటే మళ్ళీ లోపలికి నొక్కేసి ఒత్తేయవచ్చు. ఈ ఒత్తిన బొబ్బట్ని వేడివేడి పెనం మీద బోర్లించేయండి పేపర్తో సహా. తర్వాత పేపర్ని మెల్లిగా పైకి లేపి తీసేయండి. ఈ బొబ్బట్లు ఒత్తడానికి మీరు పార్చ్మెంట్ పేపర్ కానీ అరిటాకు కానీ వాడండి. ప్లాస్టిక్ షీట్ వాడారనుకోండి ఒత్తడానికి ఈజీగా ఉంటుంది, కానీ ఈ వేడివేడి పెనం మీద వేయగానే అది ష్రింక్ అవుతుంది. తర్వాత అది ఈకో ఫ్రెండ్లీ కానే కాదు. ఇప్పుడు ఈ బొబ్బట్ని రెండు వైపులా చక్కగా దోరగా వేయించుకోండి. రెండు వైపులా చుక్కలు కనిపించేలాగా వేయించుకున్నారంటే కరెక్ట్గా వేగినట్టు అర్థం అన్నమాట. వీలైనంత వరకు నూనె వేయకుండానే రెండు వైపులా వేయించుకోండి. వేగిన తర్వాత మనం దాని మీద నెయ్యి రాసుకుందాం. ఎందుకంటే నూనె మరిగిస్తే ఎంత అన్హెల్దీయో, ఈ వేడివేడి పెనం మీద నెయ్యి వేసి మనం వేయించినా కూడా అంతే అన్హెల్దీ. సో ఇప్పుడు మనం రెండు వైపులా పొడిగానే వేయించుకుని ఆ తర్వాత దీని మీద కొద్దిగా నెయ్యి వేసుకుని మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసామంటే మంచి టేస్టీగా ఉంటుంది. నెయ్యి వేసిన తర్వాత మళ్ళీ పెనం మీద వేయొద్దు. ఈ బొబ్బట్టుకి నెయ్యే కాంబినేషను, కానీ మీరు వేగన్ అయితే కనుక కోకోనట్ ఆయిల్ రాసుకోవచ్చు. ఈ బొబ్బట్టుని ప్లేట్లోకి తీసేసుకున్నాక కావాలంటే రెండో వైపును కూడా మీరు నెయ్యి రాసుకోవచ్చు. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం గోధుమ పిండితో బొబ్బట్లని హెల్తీగా తయారు చేసుకోవచ్చు. ఇది మనం ఫెస్టివల్స్కే కాదు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఈ బొబ్బట్లు హెల్తీ ఫుడే, కానీ ఇది బాగా హై క్యాలరీ ఫుడ్ కాబట్టి మనం తినేటప్పుడు అది కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి. నెక్స్ట్ టైం నుంచి మీరు బొబ్బట్లు గోధుమ పిండితోనే చేస్తున్నారో లేదో నాకు కామెంట్ల రూపంలో చెప్పండి. ఇవండి మనం గోధుమ పిండితో చేసుకున్న బొబ్బట్లు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎంజాయ్ చేయండి. మీకు ఎలా నచ్చాయో నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో. Check out my website for more healthy recipes. Please don't forget to subscribe to my channel and like my Facebook page.